మేము గూడా తీసుకున్నాం సార్. తీసుకొని అమ్మకి క్యాన్సర్ వచ్చింది. గర్భాశయ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే నేను దాదాపుగా ఒక సంవత్సరం మొత్తము కొత్తగూడెము, తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ గాదని జెప్పేసి రిటర్న్ ఎక్కడ పంపించారో హైదరాబాద్ పంపించారు. మళ్ళక్కడి నుండి వాళ్ళు గూడా ఇది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేయలేకపోతే మళ్ళీ ఇది ఒక 2 మంత్స్ తర్వాత నేను మళ్ళీ బసవతారకెళ్ళాను సార్. ఇదేదో అసలు యాక్చువల్‌గా క్యాన్సర్ అంటే విన్నాను. కానీ ఇది ఇంత భయంకరంగా ఉంటదని నాకు తెలవదు సార్. ఎప్పుడు చూడలేదు. ఇగ అది ఆ పరిస్థితిలో ఉన్నా నేను. అయితే తీసుకెళ్ళి ఇగ నెల రోజులు మనకు బసవతారకలో మొత్తం టెస్టులకే సరిపోయింది సార్. ఎక్కడికెళ్ళినా టెస్టులు జేసేది. అరే! ఇదేందని జెప్పేసి ఇగ మళ్ళీ తర్వాత సార్‌కి డౌటొచ్చి ఇది సిటీ స్కానింగ్ తీపిద్దామని జెప్పేసి సిటీ స్కాన్ చేపిచ్చాం సార్. చేపిస్తే ఇది క్యాన్సర్ అని తేలింది. అది థర్డ్ స్టేజ్‌లో ఉంది సార్. వాళ్ళు జేసిన తర్వాత ఏందంటే, ఇది డైరెక్ట్‌గా ఆపరేషన్ చేయొద్దు సార్. ఇది మొత్తం లోన పాకిపోయింది. దీన్నొచ్చేసి కీమోథెరపీ చేయాలి. ఒక 7 వారాలని జెప్పారు. 7 నుండి మళ్ళీ 9 వారాలు సార్. ప్రతిరోజు నేను కొత్తగూడెం నుండి వారం వారము బసవతారకి వెళ్ళి నేను ఈ కీమోథెరపీ చేపిచ్చాను. ఓకే. పర్వాలేదు క్యూర్ అయింది. లాస్ట్‌లో ఇగ ఆపరేషన్ చేయాలని జెప్పేసి అందరి సంతకాలు కూడా అయిపోయినాయి సార్. అయితే టైం తీసుకొని రండని జెప్పేసి మాకు ఒక 10 రోజులిచ్చారు టైము. వెళ్తే ఇగ నేను ఆపరేషన్ కూడా పోలే సార్. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే లాస్ట్‌కి అది సక్సెస్ అయ్యిద్దా? కాదా? అని జెప్పేసి వాళ్ళు మాకు డౌట్‌గా జెప్పారు. ఉంటే ఉంటది, లేకుంటే చనిపోవచ్చు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. అబ్బా! ఎట్లా అని జెప్పేసి నేను అమ్మని నేను తీసుకెళ్ళకుండా దాదాపుగా ఒక 6 మంత్ అవుతుంది సార్ నేను తీసుకెళ్ళక. అయితే దీని తర్వాత మనకు క్యూర్ సెల్ ఇప్పుడు ఒక 3 మంత్స్ నుండి నేను కంటిన్యూ జేస్తాను సార్. ఆ క్యూర్ సెల్ వలన ఇప్పుడు అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో చూడండి సార్ ఇప్పుడు. నా ఎనకాలనే ఉంది చూడండి. చాలా బాగా యాక్టివ్‌గా ఉన్నారు. 100 రోజుల పనికి గూడా వెళ్తున్నారు. ఇప్పుడు నా దగ్గరే ఉంచుకొని నేను ఆ క్యూర్ సెల్‌ని కంటిన్యూ‌గా యూజ్ చేస్తున్నా సార్. ఇది సార్ నా యొక్క ఇంట్లో టెస్టిమోనీ. తర్వాత మా పాపకు గూడా కొద్దిగా మైగ్రేన్ ఉండే సార్. అది గూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆమె గూడా చాలా బాగుంది. దీని ద్వారాగా నేను మా వోళ్ళకి వేరే వాళ్ళకి చెప్పాను సార్ నెక్స్ట్ టెస్టిమోనీ. చెప్తే వాళ్ళేం చేశారంటే, ఒక నెల రోజుల దాకా వాళ్ళు మాటినలే. ఇది చెప్తూ ఉంటారు. చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దీనివల్ల మనకు లాభం ఏం లేదని జెప్పేసి వాళ్ళనుకుంటే, తర్వాత ఒక రోజు వచ్చేసి వాళ్ళే ఫోను జేశారు. ఇట్లా సంగతి మాకు కావాలని జెప్పేసి. అయితే ఇంటికెళ్ళి ఒక 2 ప్యాకెట్లు ఇచ్చొచ్చాను సార్ నేను. ఒక కాలు, ఒక చెయ్యి సార్. కంప్లీట్‌గా పడిపోయింది. మన ఈ నేలని రాకుండా పోయేది. ఒక 60 సంవత్సరాలుంటది క్యాండిడేట్‌కు. అయితే ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు మాకు ఫోను జేసి, "సార్ ఇది"